అమరావతిలో రెండో దశ భూమి సమీకరణ తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు భూములు లేవని, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ నిర్మించేందుకు భూములు అవసరమని ఆయన తెలిపారు. ఇవన్నీ వస్తేనే అమరావతి ప్రపంచ స్థాయి నగరం అవుతుందన్నారు. రెండో దశ భూమి సమీకరణకు రైతులు సహకరించకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుందని అన్నారు. రాజధాని రైతులతో 2.5 గంటల పాటు సమావేశమయ్యారు. అమరావతి రైతుల్లోని అన్ని జేఏసీలు ఉండటమే ఐక్యత కొరవడానికి నిదర్శనమన్నారు. అందరూ ఒకతాటిపై ఉండాలని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడాలని సీఎం సూచించారు. మీరు నాపై నమ్మకంతో అడగగానే 33,000 ఎకరాలు ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి ఏ విజన్తో మీ పొలాలు తీసుకున్నానో ఆ ప్రకారమే అభివృద్ధి చేస్తాను. రెండో దశ భూమి సమీకరణకు వెళ్ళబోతున్నాం. మీకు అంగీకారమే కదా అన్నారు. 29 గ్రామాల పరిధిలో 2,000 మంది రైతులు భూ సమీకరణలో ఇవ్వలేదని, వాటిని భూ సమీకరణ ద్వారా మొదట తీసుకున్నాక రెండో దశ భూమి సమీకరణకు వెళ్లాలని కొందరు రైతులు సూచించారు. ఇంకా ఇవ్వాల్సిన రైతులతో త్రిసభ్య కమిటీ మాట్లాడుతుంది అన్నారు.